మా నాన్న ఎంత ఫేమస్ అంటే ఒకసారి ఓ పాపులర్ సింగర్ తన బర్త్డే పార్టీకి మా నాన్నని ఇన్వైట్ చేశారు. అదే రోజు ఒక యాక్ట్రెస్ కూడా పార్టీకి పిలిచారు. కానీ ఒకేసారి మేము 2 పార్టీలకి ఎలా వెళ్ళగలం చెప్పండి? అందుకే మేము ఏ పార్టీకి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాం. మీలో ఎవరికైనా ఇలా జరిగిందా? ఫేమస్ అయితే ఇలాంటి కష్టాలు తప్పవు మరి. సునియో నా బుర్ర పాడు చేసేస్తున్నాడు. ఇది నీకు నిజం అనిపిస్తోందా? నాకేం తెలుసా? హే, ఏమన్నావు? అంటే నీ ఉద్దేశం నేను అబద్ధం చెప్తున్నానా? నీకెంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు? నిన్ను నేను చెప్పేది విను, నా మాటలకు అర్థం అది కాదు. సరేలే, నా మీద మీకంత నమ్మకం లేకపోతే చెప్పండి, వెళ్ళి నేను ఇన్విటేషన్ కార్డ్ తీసుకొస్తాను. అప్పుడు మీకు నిజమేంటో తెలుస్తుంది. ఎంత చెప్పినా మీరెవరు నా మాటలు నమ్మట్లేదు కదా? ఇక లాభం లేదు, నేను వెంటనే ఏదో ఒకటి చేసి తీరాలి. జియాన్ వస్తున్నాడు. అరే రే, తను ఇక్కడికే వస్తున్నాడు. మనం అందరం బాగా ఇరుక్కుపోయాం. నిజంగానా? అతను వస్తున్నాడు. తన మొహం చూడకండి, గొడవ పెట్టుకుంటాడు. జియాన్, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళొస్తాను. కొంచెం ఆగు సునియో. ఈ రోజు నన్ను చూడగానే ఎందుకు అలా పారిపోతున్నావు చెప్పు? ఏంటి పారిపోతున్నానా? ఆబే లేదు, నేనేం భయపడ్డం లేదు. నువ్వు బానే ఉన్నావు కదా. నేను పని మీద వెళ్ళాలి. ఈ రోజు నాకు అస్సలు బాగోలేదు. ఈ రోజు మా అమ్మ నన్ను బాగా తిట్టారు, అర్థమైందా మీ అందరికి? అరే, గుర్తుకొచ్చింది, నేను నిన్నే కలవాలనుకున్నాను. నిజానికి నాకు నీతోనే పనుంది, సరేనా? ఏంటి, నాతో పనుందా? అయితే ఏంటో చెప్పు. నువ్వు చాలా రోజుల నుంచి కాన్సర్ట్ ఏం చేయలేదు కదా జియాన్, నీ పాట వినాలనిపిస్తోంది. అవునవును, నేను పాటలు పాడి చాలా రోజులైంది కదా. గుర్తొచ్చిందా? నేను చెప్పేది అదే. కానీ నేను ఎప్పుడు కాన్సర్ట్ చేస్తానని చెప్పినా ఎవరు సంతోషించరు కదా సునియో. అది నిజం కాదు. నిజానికి అందరూ నువ్వు పాట పాడాలని కోరుకుంటున్నారు. నువ్వు మంచి గాయకుడివి. నువ్వు చెప్పేది నిజమేనా? అందరికీ వినాలనుందా? అవును, నిజమే. అవును, ప్లీజ్ దయచేసి అప్పుగా. అందరూ ఒకేసారి అడగండి. మాకు వినాలని ఉంది. రెడీగా ఉన్నారా? 1, 2. మాకు పాట వినాలని ఉంది. సరే, నేను పాడుతాను. థ్యాంక్ యూ. మీరందరూ నా గురించి ఇంత గొప్పగా అనుకుంటున్నారని నాకు తెలీదు. ఐఎమ్ సారీ, ఇన్ని రోజులు నా పాట మీకు వినిపించకుండా ఉన్నాను. సరే, నేను త్వరలో ఒక కాన్సర్ట్ చేస్తాను. రోజులు లెక్క పెడుతూ ఉండండి. హే హే హే. జియాన్, ఆ రోజు కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. నాకు వేరే దారి తెలియలేదు, నన్ను క్షమించండి. హే, నేనలా మాట్లాడుండకపోతే తను ఇక్కడ నుంచి వెళ్లేవాడు కాదు. ఏంటి ఏంటి ఏంటి? సోనియా చేసింది ఏమీ బాగోలేదు. తను ఇలా చేసుండకూడదు. నేను ఒప్పుకుంటాను, చాలా పెద్ద దారుణం జరిగిపోయింది. నేనక్కడ లేను కదా. అలాంటప్పుడు నేనెందుకు కాన్సర్ట్ కి రావాలి చెప్పు? అలా అనద్దు డోరేమోన్. నువ్వు గనక కాన్సర్ట్ కి రాకపోతే జియాన్ నిన్ను చిత్తక బాధేస్తాడు. నువ్వు చెప్పింది నిజమే. నోబితా, వస్తున్నాను. ఓ సునియో, నువ్వా? హలో ఆంటీ, మీరెప్పట్లా అందంగా కనిపిస్తున్నారు. ఓహో, నువ్వు మరీను. ఇంట్లో నోబితా ఉన్నాడా? కాసేపు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి నోబితాను తీసుకొస్తాను, సరేనా? బయటికి రా నోబితా, సునియో నిన్ను ఒకసారి కలవాలట. ఆ దుర్మార్గుడా! కానీ ఎందుకు ఇక్కడికి వచ్చాడు? మనం తన్ని కలవాల్సిన అవసరం లేదు. నోబితా, నువ్వు అలా అనకూడదు. తన నీ స్నేహితుడే కదా, త్వరగా రా. సరే పద, వెళ్ళి ఏంటో తెలుసుకుందాం. నువ్వు అందరినీ మోసం చేసావు సునియో. నువ్వు ఒక మోసగాడివి. నన్ను క్షమించు, నాతో ఎవరు మాట్లాడడం లేదు. నువ్వు ఇలా చేయడం మొదటిసారేం కాదు కదా సునియో. నాకు తెలుసు నోబితా. నువ్వు మమ్మల్ని మోసం చేసుండకూడదు సునియో. నాకు తెలుసు. నువ్వు ఒక అబద్ధాల కోరువి. తెగ గొప్పలు చెప్పుకుంటావు. నాకు తెలుసని నేను అంటున్నాను కదా. నాకు బాధగానే ఉంది. నేను చేసేది తప్పని నాకు తెలుసు. నోబితా, నేను అబద్ధాలు చెప్తున్నానని నాకు తెలుసు. చెప్పాలంటే ఆ సింగర్ విషయం, యాక్ట్రెస్ విషయం కూడా.
అయితే అది కూడా అబద్ధమేనా సునియో? మా నాన్నగారు ధనవంతుడు కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం ఉంది. మీ నాన్నగారు ఆస్తిని చూసుకొని నువ్వు ఇంత గర్వపడకూడదు. నాకేమి గర్వం లేదు. నేను ఏదో చెప్పాలనుకొని తెలియకుండా ఇలా మాట్లాడుతున్నాను. నేను అర్థం చేసుకోగలను సునియో. ఎలాగైనా సరే నేను ఈ పాడలు వాటిని వదులుకోవాలి. తను నిజంగానే పశ్చాత్తాపడుతున్నాడు. అవును. సరే సునియో, నేను నీకు సహాయం చేస్తాను. ట్రూత్ ఓన్లీ పిల్స్. సునియో, నువ్వు ఈ పిల్స్ వేసుకుంటే నిజం మాత్రమే మాట్లాడతావు. అర్థమైందా? ఏంటి నిజంగానా? రోజు ఒక పిల్ వేసుకుంటే నువ్వు ఒక నిజమైన మనిషి అనిపించుకుంటావు. అమ్, ఇదెలా ఉంది? పనిచేస్తోందా సునియో? అలాగే అనిపిస్తోంది. నువ్వు నాకు మూర్ఖుడిలా కనిపిస్తున్నావు నోబితా. ఏమన్నావ్? నేను నీకు అనవసరంగా మర్యాద ఇచ్చాను. శాంతించు, పిల్స్ పనిచేస్తున్నాయని అర్థం. డోరేమోన్, ఇంత మంచి పిలిచినందుకు నీకు చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు నాకు నిజం మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నీ గ్యాడ్జెట్స్ బాగుంటాయి, కానీ నువ్వు మాత్రం మూర్ఖుడివే. ఓ, అయితే నువ్వు నా గురించి ఇలా ఆలోచిస్తున్నావన్నమాట. ఒరేరే, నేను నిజాలే మాట్లాడుతున్నానే. దుర్మార్గుడా, సాయం చేసిన వాళ్ళని తప్పుగా మాట్లాడతావా? కోప్పడకు డోరేమోన్. ఇప్పుడు పిల్స్ బాగా పనిచేస్తున్నాయని అర్థం. శాంతించు. నిజమేలే. ఓకే బాయ్. ఓకే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. అరే నువ్వంత త్వరగా వెళ్ళిపోతున్నావేంటి సునియో? నేను ఒక విషయం చెప్పనా? మీరు చూడ్డానికి కార్టూన్ లా ఉన్నారంటీ. బాయ్. నేను కార్టూన్లో ఉన్నానా? నిజం మాట్లాడి ఇరుక్కుంటున్నానే. ఎందుకు నాకే ఇలా జరుగుతోంది? ఓహో. హే సునియో, ఎందుకని నువ్వు ఎప్పుడు అంత దిగులుగా ఉంటావు? ఏంటి? సంతోషించు, నేను ఒక కాన్సర్ట్ చేయబోతున్నాను. చాలా మంది వస్తారు, నువ్వు కూడా రా. ఈ కాన్సర్ట్ ఆ మైదానంలోనే జరగబోతోంది. తప్పకుండా రావాలి. బాయ్. ఓర్ నాయనో, ఈ భయంకరమైన గొంతు నేను వినాలా? ఆహా, నువ్వు ఇప్పుడు ఏమైనా అన్నావా సునియో? లేదు. అరే, తను ఎందుకలా భయపడి పారిపోతున్నాడు? అమ్మయ్యా, తప్పించుకున్నాను. తనకు అర్థం కాలేదు. అర్థం ఏంటో నేను చితకబాదుంటేవాడు. నిజం మాట్లాడితే గొడవగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, నేను ఒక ఫోన్ చేయాలి. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. నేను అర్జెంట్ గా ఫోన్ చేయాలి, కానీ మీరేమో చాలా లేట్ చేస్తున్నారు. ముందు బయటికి రండి. అరే నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? నేను ఇక్కడ ఫోన్ లో మాట్లాడుతున్నాను కదా. అరే రే, ప్లీజ్ బయటికి రండి. ఇప్పుడేం చెయ్యాలి? అమ్మయ్యా. ఏంటి, ఆ పిల్ ప్రభావాన్ని పోగొట్టాలా? అవును, నేను ఇలా బతకలేను. అడుగడుగునా సమస్యలు ఎదురవుతున్నాయి. డోరేమోన్, దయచేసి నువ్వేదో ఒకటి చేసి నన్ను రక్షించు ప్లీజ్. నా వల్ల కాదు. ఆ పిల్ ప్రభావం ఈ రోజంతా ఉంటుంది. నువ్వే కదా ఇక నుంచి అబద్ధం మాట్లాడడం మానాలన్నావు. అందుకే కదా అలా చేశాను. ఇప్పుడు నా బుర్ర తినకు. చాలా వింతగా ప్రవర్తిస్తాడు. హే నోబితా, నా కాన్సర్ట్ త్వరలోనే జరగబోతోంది. వస్తావు కదా? కాన్సర్టా? ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? నేనక్కడ సూపర్ హిట్ పాటలు పాడతాను. మీరు కూడా వచ్చి వినొచ్చు. నేను కాన్సర్ట్ చేయాలని చెప్పింది మీరే కదా. మీకు వేరే దారి లేదు. మీరు వచ్చే తీరాలి. మనం కాన్సర్ట్ కి వెళ్ళాలి. సోనియా కాన్సర్ట్ కు వచ్చాడంటే జియాన్ గురించి ఏమనుకుంటున్నాడు నిజం చెప్పేస్తాడు. నేనే జియాన్, నేను భయంకరమైన గొంతుతో పాడకు. మేము అస్సలు వినలేకపోతున్నాం. నువ్వు సిగ్గు లేకుండా పాడుతున్నావు. దానివల్ల మా తలలు బద్దలయ్యేలా ఉన్నాయి. ముందు నీ పాట ఆపుతావా లేదా? అలా జరిగితే పెద్ద ప్రమాదం. అసలు నువ్వు ఏమంటున్నావు సునియో? ఈ ఊరు వదిలి మనం ఎక్కడికి వెళ్ళాం. ఇప్పుడు నీకంత అవసరం ఏమొచ్చింది? అవసరం ఉందమ్మా. మనం ఇక్కడ నుంచి వెళ్లాల్సిన అవసరం నాకుంది. అర్థం లేకుండా మాట్లాడకు సునియో. అది సరే గాని నీకు జ్వరం వచ్చిందా ఏమిటి? అదేం లేదు. అయినా సరే నాకు జ్వరం వచ్చిందన్న సాకుతో నేను గదిలోంచి బయటికి రాను. అలా నేను ఎంతకాలం ఉండాలో? నా బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అమ్మా ప్లీజ్. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు సునియో. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చెయ్యాలి? ఎవరైనా సాయం చేయండి. నేను ఇంట్లోంచి బయటకు వస్తే జియాన్ నన్ను వదిలిపెట్టాడు. అలాగని బయటికి ఎక్కడా వెళ్లకుండా ఇంట్లో అలాగే ఉండలేను. ఓరి నాయనో, ఎందుకు నాకీ దుర్స్థితి?
నోబితా మన సునియోని అలా వదిలేకూడదు సరేనా? కానీ చాలా గందరగోళం జరిగిపోతుంది. దానికంతటికి కారణం మనమే అని గుర్తుంచుకో. మనం కూడా జియాన్ పాట వినాలనుకున్నాం కదా. అది నిజమే, కానీ మనం కూడా ట్రూత్ ఓన్లీ పిల్స్ వేసుకుంటే ఎలా ఉంటుందో చెప్పు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం అవుతోందా? ఆలోచించి మాట్లాడు. ఈ ఏర్పాట్లు మొత్తం అయిపోయాయి. నేనిక వెళ్లి కాస్ట్యూమ్ వేసుకుని సిద్ధం అవ్వాలి అంతే. అరే అమ్మ నన్ను దుకాణంలో కూర్చోమని చెప్పారు కదా, ఇప్పుడు ఏం చేయను? నేను నా ఫ్రెండ్స్ ఇంటికి చదువుకోవడానికి వెళ్ళానని చెప్తాను. ఏంటి నేనిది కొనుక్కోవాలా? మేము కూడా కొంటున్నాం. మేము కాన్సర్ట్ కి వస్తున్నాం. చూడు మనందరం ఇది చేసే తీరాలి. లాలే 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 లాలే. ఓ, మీరు నా కాన్సర్ట్ కి వస్తున్నారు కదా? జియాన్, అరే మంచి పనైంది, మీరు ఇక్కడే కలిశారు. డోరేమాన్ ఏంటిది? అరెరే, ఆపే. నేను ఇవి వేసుకుంటాను. చాలా రుచిగా ఉన్నాయి. సరే మీరందరూ నా కాన్సర్ట్ కు తప్పకుండా రావాలి. వెళ్ళొస్తాను. అమ్మా ఈ రాక్ స్టార్ ని ఒకసారి చూడండి. అమ్మా ఈ కాన్సర్ట్ అయిన తర్వాత నేను గొప్ప రాక్ స్టార్ అయిపోతాను. నువ్వు కాన్సర్ట్ చేయడానికి వీల్లేదని నేను చెప్పాను కదా. నీ భయంకరమైన గొంతుతో ఎందుకు అందరినీ ఏడిపించాలని చూస్తున్నావు? అమ్మా నన్ను వదులు. సరే నేను వెళ్తాను. మర్యాదగా మన దుకాణంలో కూర్చుంటావా లేదా చెప్పు. ప్లీజ్ నా మాట వినమ్మా. అమ్మా వదిలిపెట్టమ్మా. వామో, నాకు తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. మనం జియాన్ కాన్సర్ట్ కి వెళ్ళాలా? నాకైతే అసలు వెళ్ళడానికి ఇష్టం లేదు. హే, కాన్సర్ట్ క్యాన్సిల్ అయిపోయింది. తను దుకాణం చూసుకోవాలంట, అందుకే కాన్సర్ట్ క్యాన్సిల్ చేసేసాడు. ఏంటి నిజంగానా? అమ్మయ్య, బతికిపోయాం. నోబితా, డోరేమోన్ చాలా థ్యాంక్స్. నాకు తెలుసు జియాన్ చేతిలో నేను దెబ్బలు తినడం మీకు ఇష్టం లేదు, అందుకే మీరు పిల్స్ వేసుకోవాలనుకున్నారు. స్నేహితులంటే మీరే నోబితా. నేను నిజం చెప్తున్నాను, మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నాను. మీరు చాలా మంచి స్నేహితులు, నాకు సాయం చేశారు. మీరంటే నాకు చాలా గౌరవం. మాకు తెలుసు నువ్వు నిజమే చెప్తున్నావని మాకు తెలుసు. అవును సునియో, ఎందుకంటే నువ్వు ట్రూత్ ఓన్లీ పిల్ వేసుకున్నావు. విషయం పిల్స్ గురించి కాదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరే నా స్నేహితులు. ఇలా చూడండి మిత్రులారా, మీరు నాతో పాటు నా కజిన్ ఇంటికి వస్తారా? అతను ఇక్కడే కొంచెం దూరంలో ఉన్నాడు. ఏంటి నీ కసిన్ ఇంటికా? తన దగ్గర ఒక కేక్ ఉందని నాతో చెప్పాడు. తను మనకి పాకెట్ మనీ కూడా ఇస్తాడు. నిజంగానా? నేను వస్తాను. కానీ నీ కసిన్ మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నాడు? నాకు తెలీదు, కానీ నీతో పాటు నీ స్నేహితుల్ని కూడా తీసుకురా అని నాతో చెప్పాడు. నా కజిన్ అంటే చెప్పాలా, నాలాగే మంచివాడై ఉంటాడు. ఆహా, నీకు రావాలని లేదా నోబితా? పర్వాలేదులే. సునియో పద మనం వెళదాం. ఆగండి, నేను వస్తాను. ఇదే వాళ్ళు, సిగ్గుపడకుండా లోపలికి రండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా? ఇవి చాలా ఖరీదైన కేకులు. నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. మీరేం దిగులు పడకండి, కావలసినన్ని తినండి. నాకు చాలా సిగ్గుగా ఉంది. అవును, కారణమే లేకుండా ట్రీట్ ఇస్తున్నారు. కారణం లేకుండా ఇస్తున్నానని ఎవరన్నారు? ఏంటి? చూడండి, విషయం ఏమిటంటే నేను ఈ బిల్డింగ్ వెనకే ఉన్న ఒక పెద్ద అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అవుతున్నాను. అందుకు మీరు నాకు సాయం చేస్తారని అనుకుంటున్నాను. అంటే నువ్వనేది మేము మీకు సాయం చేయాలా? షిఫ్ట్ చేయడానికా? నువ్వు సరిగ్గా చెప్పావు. మా వల్ల కాదు. సరిగ్గా చెప్పాడు. నువ్వు ఇది మాకు ముందెందుకు చెప్పలేదు? అయితే మీరు తిన్నవన్నీ తిరిగి ఇచ్చేయండి, మర్యాదగా తిరిగి ఇచ్చేయండి. అది సాధ్యం కాదు, అస్సలు సాధ్యం కాదు. అయితే షిఫ్టింగ్ చేయడానికి సిద్ధం కండి. మీరు నాకు సాయం చేయడానికి ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్, మీరు చాలా మంచివాళ్ళు. తను చాలా డేంజర్ మనిషి. తను నా కజిన్. సరే, ఇక ఆలస్యం ఎందుకు, మొదలు పెడదాం రండి. మీరు ఏం చేస్తున్నారు? చిన్న చిన్న వస్తువులన్నీ తర్వాత తీసుకువెళ్తురు గాని ముందు ఈ బెడ్ తీసుకువెళ్ళండి, అర్థమైందా? ఏంటిది? నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, నేను బయటకు వెళ్ళాలి. నేను కాసేపట్లో తిరిగి వచ్చేస్తాను. ఈలోగా మీరు చెయ్యగలిగినంత చెయ్యండి. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, వెళ్ళాలి. నాకు కూడా ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్ళాలి. నాకు కూడా గుర్తొచ్చింది.
కానీ నా పని అంత ముఖ్యమైనదేం కాదులే. ఓ నోబితా, చెప్పిన పని ఎంత గుర్తుంది కదా. జియాన్ సునియోలు పనంతా నాకు అప్ప చెప్పారు. ఐడియా, నేను డోరేమోన్ సహాయం అడుగుతాను. డోరేమోన్, నాకు సహాయం కావాల్సినప్పుడు తను అస్సలు ఇంట్లో ఉండడు. ఇప్పుడు నేనేం చేయను? నేను అంత పని చేయలేను. హే జియాన్, నోబితా అక్కడ క్షేమంగా ఉంటాడనుకుంటున్నావా? నాకెందుకో దిగులుగా ఉంది. తను అక్కడ క్షేమంగా ఉంటాడని నాకేమాత్రం నమ్మకం లేదు. జియాన్, నీ కజిన్ చాలా ప్రమాదకరమైన వాడా? నా కజిన్ జూడోలో లెవెల్ 3, కెండోలో లెవెల్ 5. తనకి బాక్సింగ్ కూడా బాగా వచ్చు. అంతేకాదు తనకు మార్షల్ ఆర్ట్స్ చాలా వచ్చు. ఎంతో బలవంతుడు. నోబితాకి మనం వెళ్ళి సాయం చేయాలనుకుంటాను. అవును, నిజమే, వెళ్ళాలి. ఈ పొగ ఎక్కడి నుండి వస్తోంది? జియాన్ జియాన్, మన పక్కింట్లో నిప్పంటుకుంది. మంటలు ఇక్కడ వరకు వ్యాపిస్తాయేమో. త్వరగా రా, సామాన్లన్నీ తీసేద్దాం. రండి, రండి, త్వరగా, త్వరగా కానివ్వండి. జాగ్రత్త. మనం అన్ని సామాన్లు బయట పెట్టాం. దయచేసి నన్ను అందరూ క్షమించండి. మీకు శుభవార్త, మంటలన్నీ ఆరిపోయాయి. అమ్మయ్యా, పోన్లేండి, మంటలు ఇక్కడ దాకా రాలేదు. ఏంటి అంటే మనం ఇప్పుడు ఈ సామాన్లన్నీ మళ్ళీ లోపల పెట్టాలా? అబ్బో, ఈ కబోర్డ్ చాలా బరువుగా ఉంది. ఇందాక మనం దీన్ని ఎలా తీసుకొచ్చాం? ఎవరైనా సరే ప్రాణాల మీదకి వస్తే అప్పుడు పన్ను చక్కగా చేశారు. నువ్వు మళ్ళీ సోమరిపోతువైపోయావు. ఓ డోరేమోన్, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. షిఫ్ట్ చేయాలా? డోరేమోన్, ఆ పని చాలా కష్టంగా ఉంది. కేక్ నువ్వు తిన్నావు కాబట్టి నీదే బాధ్యత. అవునా? ఒక్క నిమిషం ఆగు. ఫ్లాటరింగ్ ఐరన్. ఫ్లాటరింగ్ అయ్యానా? అవును నోబితా, పద ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం. డోరేమోన్, నువ్వు ఈ అయంతో షిఫ్టింగ్ ఎలా చేస్తావు? నువ్వు అలా చూస్తూ ఉండు. ఫ్లాట్ చూడు, చూసావా? దీన్ని ఇప్పుడు ఎత్తడం చాలా తేలిక. కానీ దీన్ని చూస్తే తనకి కోపం వస్తుందే. దిగులు పడకు, దీన్ని ఎక్కడ షిఫ్ట్ చేయాలో నాకు చెప్పు. దీన్ని గోడకిలాగా పెట్టు. ఇప్పుడు చెప్పు, స్టీరియో ఇక్కడ ఎలాగుంటుంది నోబితా? బాగానే ఉంటుంది. దీన్ని నీళ్లతో స్ప్రే చేద్దాం. ఇది మామూలుగా మారిపోయింది. నువ్వు ప్రతి వస్తువుని ఇలా ఫ్లాట్ చేస్తే అప్పుడు గాలిలా తేలికైపోతుంది. ఫ్లాట్ ఫ్లాట్ ఫ్లాట్. ఇది చాలా బాగుంది. త్వరగా పని పూర్తి చేద్దాం. పద. మీకు ఎంత ధైర్యం ఉంటే నా వస్తువులన్నీ పేపర్ వస్తువులా మార్చేస్తారు? మిమ్మల్ని నాతోనే ధైర్యంగా ఇలా మాట్లాడతాడా? చెప్తానుండు. పైగా మీరు నేను ఇచ్చిన కేకులన్నీ బాగా తిన్నారు. ఇప్పుడు నీకు వివరించే మూడ్ లో నేను లేను. కాసేపు ఇలాగే ఉండు. మనమేది మర్చిపోలేదు కదా? లేదు, మనమేమీ మర్చిపోలేదు. ఇప్పుడు పని ఎంత తేలిక అయిపోయిందో. మనం ఒకేసారి అన్నిటినీ షిఫ్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇవి పెట్టడానికి ఓ చోటుని ఎంచుకోవాలి. ఓకే నోబితా, వీటన్నిటిని సరిగ్గా ఒక చోట్ల పెట్టి స్ప్రే చేద్దాము. సరే, ఇప్పుడు తన్ని కూడా మామూలుగా మార్చేద్దాం. చాలా బాగుంది. షిఫ్టింగ్ అంతా అయిపోయినట్టేనా? మీరిద్దరూ ఈ పని చేశారా? మీరు నాకు చాలా గొప్ప సహాయం చేశారు. చాలా థ్యాంక్స్. ఇదిగోండి, ఇది పాకెట్ మనీగా ఉంచుకోండి. మీకు చాలా థ్యాంక్స్. నాకు డబ్బులు దొరికాయి. పద డోరా కేక్లు కొందాం. అమ్మయ్య, పని ఎలాగో పూర్తయింది.
ఇంకా లేదు. నీ భయంకరమైన కజిన్ షిఫ్టింగ్ ఇంకా పూర్తయి ఉండదు. సరిగ్గా చెప్పావు. వెళ్ళి తను ఏం చేస్తాడో చూద్దాం. అరే, ఇక్కడ నుంచి అంతా షిఫ్ట్ అయిపోయింది. వింతగా ఉందే. నోబితా ఈ పని ఒంటరిగా చేస్తుంటాడు. గుర్తొచ్చింది. మనం ఆ అపార్ట్మెంట్ నుండి ఈ అపార్ట్మెంట్ కి షిఫ్ట్ చేయాలి. సరిగ్గా చెప్పావు. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. త్వరగా వెళ్ళు. ఈ ఏరియా చాలా బాగుంటుంది. షిఫ్టింగ్ పని అంతా అయిపోయింది. నీకు స్నాక్స్ ఏదైనా చేసి పెడతానులే. నా సామాన్లన్నీ ఏమైపోయా, ఎక్కడ కనపడడం లేదు. మేము ఇప్పుడే ఎలాగోలా కష్టపడి షిఫ్టింగ్ పూర్తి చేశాం. సామాన్లన్నీ మేము షిఫ్ట్ చేసాం కేవలం నీ కోసమే. మూర్ఖుల్లారా, ఈ గొంతు ఎక్కడి నుంచి వినిపిస్తోంది డోరేమోన్? ఆగండి, ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి. జియాన్ కసిన్ జియాన్ ని సునియోని కొట్టడానికి వెళ్తున్నారు. కానీ ఎందుకని? తెలీదు.